హెచ్కే మీద ఒక విషయాన్ని ఒక ప్రూఫ్ పెట్టి చాలా బలంగా మాట్లాడతా. అసలు ప్రామిస్గా చెప్తున్నాను, నేను ఇంక ఏ వీడియోను చేయాలనుకోలేదు హెచ్కే మీద. బట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఒక ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేసుకున్నారు. చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కావాలని వాళ్ళ మీద ఒక కుట్ర చేసి వాళ్ళ మీద వీడియోలు చేయటం కానీ, వాళ్ళ మీద నిందలు వేయటం కానీ, అలాగే దాంతోపాటు 5,000 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న మేము, లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళకి మెసేజ్లు చేసేసి వాళ్ళ చేత వీడియోలు చేయించామని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనేసుకుంటున్నారు. అలాగే కొంతమంది అలా అనుకులే చేస్తున్నారు. మేము ఏమి టీం కాదబ్బా, ఈ టీము కాదు, ఈ టీం వర్క్ చేయలేదు. అండ్ హెచ్కే మీద ఫస్ట్ వీడియో చేసింది నేను కూడా కాదు. అసలు ఇది ఎలా జరిగిందంటే చెప్తే కానీ మీకు క్లారిటీ రాదు, వాళ్ళకు కూడా క్లారిటీ రాదేమో. మనం బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద మనం వీడియోలు చేస్తున్నాం. అందులో మన దరిద్రం కొలిది బిగ్ బాస్ వల్ల సగం మంది ఉన్నారు. మనం బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటాం. నాకున్న చాలామంది ఆడియన్స్ కానీ ఫాలోవర్స్ కానీ అందరూ బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆబ్వియస్గా మేము కనెక్ట్ అవుతాం. అలాగే వాళ్ళు ఆడియన్స్ దానికి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇదే కాదు, ఇంకోండి నేను వీళ్ళ వల్ల సఫర్ అయ్యాను, ఇలాంటి క్లినిక్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు, సో రిజల్ట్స్ లేవు, ఏమీ లేవు అని చెప్పి పర్టికులర్గా ఒక క్లినిక్ నేమ్ తీసుకొని, ఒక బ్రాంచ్ నేమ్ తీసుకొని దానికి తగ్గ ప్రూఫ్లు కొన్ని పెట్టి మాట్లాడితే, దాంతోపాటు ఇంకొంతమంది కూడా దాని గురించి మాట్లాడినప్పుడు, కామెంట్స్లో కానీ వాటి గురించి మాట్లాడినప్పుడు, ఇంకొన్ని మెసేజ్లు దాని మీద వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయ్యి నేను చేసిన వీడియో ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఎందుకు ఇలా ఏది పడితే అది ప్రమోట్ చేస్తున్నారు, కొంచెం చూసుకొని చేయండి, తెలుసుకొని చేయండి, తెలుసుకోకుండా చేయొద్దు, ఈ ఫేక్ డాక్టరేట్లు అంతకుముందు ఇంకొక ఆవిడ మీద వచ్చింది ఫేక్ డాక్టరేట్ అని చెప్పి, పేరు మర్చిపోయా, వాళ్ళ మీద వచ్చినాయి కదా, చూసుకొని ఏదైనా ప్రమోట్ చేయండి, ఏది పడితే అది చేయమాకండి అని చెప్పి అలా స్టార్ట్ అయింది ఆ జర్నీ. దాని తర్వాత ఒకళ్ళు దాని మీద రావటం, బయటికి రావటం, మెసేజ్లు రావటం, దాని మీద కామెంట్స్ రావటం. మీరేం చేశారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మా మీదకి వదిలేరు. ఆయన ఇండివిజువల్గా ఎవరైతే ఆయన కనిపించిందో ఆయన అడ్రస్ చేస్తే ఒక విషయం, మమ్మల్ని ముగ్గురిని ట్యాగ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసినప్పుడు దాని మీద రిప్లై ఇవ్వాలి కదా. మళ్ళీ వేరే వాళ్ళు ఎలా ఇచ్చారన్నది నేను దానికి స్టాండ్ తీసుకోను. నా రిప్లై కోసం నేను మాట్లాడతాను. మరి నేను రిప్లై ఇస్తాను కదా, నేను మాట్లాడతాను కదా. నాది పవన్ది ఇలా బొమ్మ పెట్టేసి అరిష్టా కార్తిక్ గారు ఇంకో వీళ్ళకి కూడా ఏదైనా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి నన్ను అన్నప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను కదా ఆబ్వియస్గా. ఎలా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఒక గ్రూపు, మీరు చేశారు ఆ గ్రూప్ని, మీకు ఎప్పటికీ అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఇంకో ఇలాంటి వాళ్ళు పంపించి కామన్గా దాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు కానీ, లీగల్ నోటీసులు ఇచ్చినప్పుడు కానీ మీరు క్రియేట్ చేశారు ఆ గ్రూప్ని. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి కోర్టులో మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు ఆబ్వియస్గా దాని గురించి చర్చించుకుంటాం కదా. ఇప్పుడు కోర్టు నోటీసులు వచ్చిన వాళ్ళందరం ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు చర్చించుకుంటాం కదా, ప్రూఫ్లు షేర్ చేసుకుంటాం కదా. అది అలాగా మీ వల్ల క్రియేట్ అయిన గ్రూపు, అది ముందు నుంచి లేదు. మీకు ఎవరైనా ఎక్కిస్తూ ఉంటే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అందులో వాళ్ళ స్వార్థం ఏముందో ఆలోచించండి. వాళ్ళు ఎవరో లైమ్ లైట్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని యూజ్ చేసుకొని. రీసెంట్గా ఏమైందంటే పూర్ణిమ గారికి అరిష్ట గారికి మధ్యలో కాల్ జరిగింది. ఒక ఆర్టీవీ యాంకర్ అనుకుంటా, ఆర్టీవీ ఛానల్లో హరిష్ట గారు కార్తిక్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నిజంగా అద్భుతం ఇది. ఆవిడ నిజంగా అప్రిషియేట్ చేయాలి ఆ యాంకర్ గారిని మాత్రం. ఏంటంటే ఇంతమట్టుకు ఎవరు చేయని పని ఆవిడ చేశారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మధ్యలో పూర్ణిమ గారిని యాడ్ చేశారు కాల్లో. ఆర్టీవీ ఛానల్లో ఉంటుంది ఇంటర్వ్యూ. మేడం మీరు ఆర్టీవీ వాళ్ళు చూస్తున్నారు, అది చిన్న సజెషన్, ఆ మైక్స్ మార్చండి, అసలు వినిపించట్లేదు, పూలలో గుచ్చుకొని దగ్గర పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది ఆ ఇంటర్వ్యూ మొత్తం. అయితే పూర్ణిమ గారు యాడ్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో చాలా డిస్కషన్ జరిగినప్పుడు ఒక పాయింట్ వచ్చింది. ఏంటంటే విజయవాడ బ్రాంచ్లో హెచ్కేకి సంబంధించి 2023లో అసలు డెర్మాట్ అనేవాళ్ళు లేరు అని చెప్పి, దానికి వాళ్ళు ఆన్సర్ చేశారులేండి. ఏ విధంగా చేశారు కూడా చెప్తా. తర్వాత ఇంకొంచెం సేపు డిస్కషన్ తర్వాత పూర్ణిమ గారు దుర్గా భవానీ గారు అనే ఒక నేమ్ని తీశారు బయటికి. దుర్గా భవానీ గారు ఉన్నారు, తను డెర్మాట్ కాదు, తను ట్రీట్మెంట్ చేశారు అని చెప్పి. ఆవిడ కాల్ కట్ చేసిన వీళ్ళేమో సరే టక్కని చెప్పండి ఎవరున్నారు, టక్కని చెప్పండి ఎవరున్నారు అంటే మేము చెప్పం, మేము చూపిస్తాం, కాల్ కట్టిన తర్వాత చూపిస్తాం అన్నారు. తర్వాత యాంకర్ గారికి పేరు చూపించారు, మన చూపించలేదు, ఆ పేరు చూపించారు. దాని గురించి కూడా మాట్లాడతా. చూపిస్తే ఏమన్నారు, దుర్గా భవానీ గారు అని ఆవిడ ఉంది విజయవాడ బ్రాంచ్లో, కానీ ఆవిడ మేనేజరు, బీడీఎస్ అనేది అన్నారు, కానీ ఆవిడ మేనేజర్ అని చెప్పారు. మీరు ఆ బ్రాంచ్కి మేనేజర్ అని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ మేము కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు అది ప్రూఫ్ ఇక్కడ పెడతాను చూడండి. ఇక్కడ ఒకళ్ళు రివ్యూ ఇచ్చారు. ఎప్పుడు రివ్యూ? 10 months బ్యాక్ రివ్యూ. ఇది గూగుల్ రివ్యూ. మీరు
ఎవరైనా సరే దీన్ని ఈజీగా మాడిఫై చేయలేం. యూజర్ వచ్చి డిలీట్ చేస్తే తప్పితే. ఐ విజిటెడ్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఫర్ మై స్కిన్ పిగ్మెంటేషన్. డాక్టర్ దుర్గా భవానీ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ అండ్ టేకెన్ సెషన్ ద గివెన్ సెషన్ వెరీ ఫ్రెండ్లీ మేనర్. థ్యాంక్ యూ డాక్టర్ మ్యామ్, హెచ్కే టీమ్ అని. దుర్గా భవానీ గారి మేనేజర్ అయితే బీడీఎస్ డాక్టర్ కాబట్టి డాక్టర్ ఓకే. మేనేజర్ అయితే ఆవిడ ఎలా సెషన్ తీసుకున్నారు, ఆవిడ ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎలా జరిగింది ఇది? నేను ఇదే విషయాన్ని నా స్టార్టింగ్ వీడియోలో కూడా చెప్పాను. నా దగ్గర అప్పటికే ప్రూఫ్స్ ఉన్నాయి. నేను వీళ్ళకి ఇప్పటికే అర్థం కాని పాయింట్ ఏంటంటే, వీళ్ళు బిజినెస్ పోవాలనో ఏదో అయిపోవాలనో కోరుకున్న వ్యక్తినే కాదు. మీకు అసలు ఆ వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తప్పులు ఉన్నాయి, తెలుస్తున్నాయి, అవి సార్ట్అవుట్ చేసుకున్నాను. భయా నాకు ఇంకోటి కూడా అర్థం కాలేదు. ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా ఒక పాయింట్ మాత్రం మరి అది స్కిప్ చేస్తున్నారా, స్కిప్ అవుతుంది అర్థం కావట్లేదు. కానీ జిఎస్టీ పాయింట్, జిఎస్టీ కట్టట్లేదు అని ఎవరు అలా దాన్ని భలే తిప్పుతున్నారు. జిఎస్టీ కడుతున్నాం అని. వచ్చిన వాళ్ళ దగ్గర జిఎస్టీ అయితే ఇంత, జిఎస్టీ లేకుండా ఇంత ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఆ కలెక్ట్ చేసింది బ్లాక్ మనీ కిందకు వస్తుంది కదా, మీరు మరి లెక్కలు చూపిరు కదా అన్న పాయింట్ని ఏ యాంకరు స్ట్రెస్ చేయట్లేదు, ఏ ఇంటర్వ్యూలో దాని గురించి బలంగా మాట్లాడట్లేదు. మాకు జిఎస్టీ నెంబర్లు ఉన్నాయి, మేము జిఎస్టీ కడుతున్నామని మాత్రమే చెప్తున్నారు. అదేంటో సరే. ఎనీవే, ఇప్పుడు ఈ పాయింట్ మాట్లాడినప్పుడు ఆవిడ మరి ఇది ఇప్పుడు వీళ్ళ వల్ల మనం అయినప్పుడు ఒక టీంలో అయినప్పుడు మరి షేర్ చేసుకుంటాం వ్యూస్. ఇప్పుడు ఇదే విషయాన్ని ఆవిడ ఇంకా బలంగా పెట్టి మాట్లాడతారు. మీ వల్ల జరిగింది ఇది. నా దగ్గర ఈ ప్రూఫ్ ఉన్నప్పుడు నేను మామూలుగా వీళ్ళకి చెప్పి చూద్దాం, మార్చుకుంటే ఆ బిజినెస్ రన్ అయ్యిద్ది. 150 మంది దాని మీద బతుకుతున్నారు అంటే ఇంకా కొత్తగా బ్రాంచ్లు ఓపెన్ చేయాలి, వీళ్ళు కొత్తగా పెట్టండి. ఎన్ని నా ప్రీవియస్ వీడియోలో మాటలే, స్టార్టింగ్ వీడియోస్లో మాటలే, ఫస్ట్ నేను చేసిన వీడియోలో మాటలే మీ మీద. ఇంకా పెట్టాలి, ఇంకా ఉండాలి. 150 మంది అంటే 600 మంది ఎఫెక్ట్ అవుతారని చెప్పి. సరే, కోర్టుకని వచ్చినప్పుడు నేనేమనుకున్నాను, సరే దీన్ని కోర్టులో మాట్లాడదాం. ఈ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి, బయటికి చెప్పనవి. వీళ్ళు ఏమనుకున్నారంటే మేము అన్నీ చెప్పేసాం, వీడియోలు చేసాం కాబట్టి అన్నీ చెప్పేసాం, అన్నీ చెప్పిన వరకు సరి చేసుకున్నాం, బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. మాదేం తప్పులేదు, మా దగ్గర అన్నీ ఉన్నాయని. ఇంకా ఉన్నాయి. సరే, వీటిని కోర్టులో పెట్టి ఇంకా బలంగా, ఇప్పుడు కూడా నేను చూపిస్తాను సగమే, కోర్టులో ఇంకా బలంగా మాట్లాడదాం దీని గురించి అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే పూర్ణిమ గారు మరి పేరు చెప్పేశారో, ఆవిడకి వేరే విధంగా తెలిసింది. అది నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు, వేరే విధంగా తెలిసినప్పుడు మరి నా దగ్గర ఉన్న నేను షేర్ చేయాలి కదా. ఆవిడ ఇంకా ఇప్పుడు దీని గురించి బలంగా మాట్లాడతారు. దీనికి సంబంధించిన ఇప్పుడు విక్టిమ్స్ వస్తారు బయటికి, ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు తీసుకురావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మీకు అది ఆ విషయం ఎవరో కానీ రాంగ్గా గైడ్ చేసేస్తున్నారు. సో ఇది పాయింట్. ఇక్కడ దీని తర్వాత ఆర్టీవీ అదే దాంట్లో ఇంటర్వ్యూలో ఆ డాక్టర్ పేరు ఆవిడకి చూపిస్తున్నారు కానీ యాంకర్కి, జనాలకి కానీ ఎవరికి కానీ చెప్పట్లా. అప్పుడు ఏమన్నారు, నవ్వుతా చెప్తారు, 2-3 రోజుల తర్వాత చెప్తారండి సెట్ చేసుకొని అంటున్నారు. మీరు ఇంటర్వ్యూలో కూడా నేను పాయింట్ చేశాను, వెబ్సైట్లో డాక్టర్ పేర్లు పెట్టడానికి ఏమైనా రూల్ ఉందా అని చెప్పి. రూల్ ఏం లేదు, బట్ ఇట్స్ ఏ ఎథికల్ ప్రాక్టీస్. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు దాంతో. ప్రతి హాస్పిటల్ చూడండి, ప్రతి హాస్పిటల్ వెబ్సైట్లో వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్ నేమ్స్ అన్నీ లిస్ట్ చేసి ఉంటాయి. ఎందుకు లేదని చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాక్టర్స్కి బెదిరింపులు వస్తున్నాయి, అయ్యి వస్తున్నాయి అంటే నాకు ఇప్పటికే అర్థం కాలేదు. ఎలా వస్తాయి బెదిరింపులు, ఎవరు ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ నెంబర్లో మనమేం పోస్ట్ చేయం. అసలు ఎవరైనా డాక్టర్ క్లినిక్ పెట్టుకుంటే వాళ్ళ నెంబర్ ఆబ్వియస్గా తెలుస్తుంది. సరే, మీరు వెబ్సైట్లో చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ కంపెనీ వెబ్సైట్లో ఒక డాక్టర్ ఉండటం మీ కంపెనీకి ప్రైడ్, సేమ్ టైము వాళ్ళకి లిస్ట్ అవుట్ అవ్వటం, అక్కడ ప్రొఫైల్ కనిపించడం వాళ్ళకు కూడా ప్రైడే. అంటిల్ అన్లెస్ మీరు ఏదో తప్పు చేస్తుంటే తప్పితే మీ మీద ఎందుకు వాళ్ళని ఎవరైనా ట్రోల్ చేయటం? నిజంగా ట్రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పది, దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. నాకేమనిపిస్తుంది చెప్పనా, మీరు ఎందుకు పెట్టట్లేదు, ఆ పేర్లు ఎందుకు చెప్పట్లేదు చెప్పనా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు వెలిగింది, నేను అందరికీ చెప్పిన పాయింట్ కూడా. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఏబీసీ అని పేరు చెప్పారనుకోండి, ఆ టైంలో 2023 లేదంటే 2024 లేదంటే ఎప్పుడైనా సరే ఏబీసీ అనే వ్యక్తి అక్కడ డెర్మాట్ అని చెప్పారనుకోండి, ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు చేసింది ఏబీసీ కాదు, నాకు చేసింది XYZ. కొంతమందికి తెలియదు, ఎవరో డాక్టర్ పేర్లు తెలుసుకుని అలా చేయించుకోలేదు. అదే అవేర్నెస్ మీరు క్రియేట్ చేసింది. డాక్టర్ ఎవరు తెలుసుకోవాలి, డెర్మాట్ అనే వాళ్ళు ఉండాలి, కొన్ని ట్రీట్మెంట్లు డెర్మాటే చేయాలి అని చెప్పి మెయిన్ మోటివే అది. ఆ మోటివ్ ఓవర్ రైడ్ అయిపోతూ వస్తూ ఉంది వేరే ఇష్యూస్ వల్ల. సో ఇప్పుడు ఆ XYZ కాదు, ఏబీసీ కాదు, XYZ అని తెలిస్తే నిజంగా డాక్టర్ పేరు తెలుసుకుని ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు, అదే ఏంది మనం చేసి నీళ్ళు కదా ఇలా అబద్ధం ఆడుతున్నారు అని చెప్పి వస్తారేమోనన్న భయం కూడా ఉండొచ్చు. లాజికల్గా రైట్ క్వశ్చనే కదా. సో వెబ్సైట్లో ఎందుకు మెయింటైన్ చేయాలంటే మేడం, ఇప్పుడు నేను మీకు నా గురించి ఆనెస్ట్గా చెప్తున్నా, బయట ఎక్కడ మౌత్ పబ్లిసిటీలు ఏం తెలియదు, సోషల్ మీడియాలోనూ తెలుసు. 90% మీరు ఒప్పుకొని సోషల్ మీడియాలో తెలుసు.
నేను రావాలి అనుకున్నప్పుడు నేను ఏదైనా హాస్పిటల్కి విజిట్ చేయాలనుకుంటే నేను ఫస్ట్ హాస్పిటల్ ఏ డాక్టర్ నేమ్ తెలుసుకొని ఆయన గురించి రివ్యూస్ చూస్తాను. ప్రాక్టోలోనో ఇంకెక్కడో ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా ట్రీట్మెంట్లు చేస్తున్నారు, పాజిటివ్ రివ్యూస్ చదువుతా, నెగిటివ్ రివ్యూస్ చదువుతా, లాజికల్గా కంక్లూజన్ తెచ్చుకొని అప్పుడు నేను విజిట్ చేస్తాను. నాకు పలానా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ డాక్టరే ఎవరో నాకు తెలియనప్పుడు నేను ఏం వెరిఫై చేసుకుంటాను, ఏం రివ్యూస్ చదువుతాను, ఎలా వస్తాను హాస్పిటల్కి? నాకు అసలు హాస్పిటల్లో డాక్టర్ లేడు అని అసలు నాకు ఫేక్ అనిపిస్తుంది కదా. లాజిక్ ఎక్కడుంది? అది టెక్నికల్గా రూలా, లాపరంగా రూలా అన్నది కాదు. ఇట్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇట్స్ ఎథికల్ ప్రాక్టీస్ అంతే. అది మనం క్లినిక్ రన్ చేస్తున్నాం, ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు పెట్టడం. సో వచ్చేవాళ్ళు ఇప్పుడు నాకు ఒక పలానా ప్రాబ్లం కోసం నేను వస్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారని చూసుకుని వాళ్ళ గురించి తెలుసుకుని ఓకే గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మనం అని చెప్పి వెళ్తాం. అదర్వైజ్ నాకు ఎలా తెలిసిద్ది ఎవరున్నారో మీరేం చెప్పకపోతే? దానికోసం పెట్టాలనేది అందరూ ఫాలో అయ్యేది, అది యూనివర్సల్గా. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయాలి? నెక్స్ట్ చెప్తాను చూడండి. నాకు అదే ఇంటర్వ్యూలో బాగా బాధపడిన అంశం కూడా ఉంది. ఏంటంటే 18 crores ఆల్మోస్ట్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నామన్నారు. అది కాక బ్యాంక్ లోన్స్ కూడా తీసుకొని ఉంటారు. అంత అమౌంట్ మీరు పెట్టుబడి పెట్టి చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఇంకొంచెం మంచిగా చేసుకొని ఇంకా సక్సెస్ అవ్వాలి అన్నదే నాకు అనిపిస్తున్న మాట. కొన్ని ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకొని ముందుకెళ్తే కొన్ని మిస్టేక్స్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవెన్చువల్లీ పీపుల్ విల్ అండర్స్టాండ్. లేనిది మనం చూపించుకోవాల్సిన లేదు, ఉన్నది దాచాల్సిన అవసరం లేదు. అలాగే తప్పులను ఒప్పుకోవచ్చు. అట్లీస్ట్ కొన్నైనా ఒప్పుకొని మీరు దాన్ని ముందు తీసుకెళ్తే బాగుండేది కదా. నాకు ఆ అమౌంట్ అన్న దగ్గర నుంచి లిటరల్గా హానెస్ట్గా ప్రామిస్గా నాకు బాధేస్తుంది. అరే ఇంత అమౌంట్ పెట్టారు, ఇంత పెద్ద బిజినెస్, కనీసం 25-30 crores లోన్ మినిమంగా ఉంటుంది, హాస్పిటల్ కూడా తీసుకున్నారు, మంచిగా చేసుకోవచ్చు కదా అని నేను షాక్ అయ్యి ఫీల్ అయ్యాను దానికి. నేను ఇలాంటివన్నీ చెప్పామనుకోండి, డే 1 నేను చెప్తున్నవే మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఇంకోటి కూడా తప్పు చేస్తుంది ఏంటంటే, నా నిజంగా అనిపిస్తుంది, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు యూట్యూబర్స్ అందరినీ జనరలైజ్ చేసి చెప్పేస్తున్నారు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, అసలు ఎక్కడో థాయిలాండ్లో ఉన్న వ్యక్తి, థాయిలాండ్ ట్రిపుల్ తిరిగే వ్యక్తి వచ్చి సడన్గా హెచ్కే కోసం మాట్లాడుతున్నాడు, ఆ ఇంట్లో అమ్మాయిని కొడతానంటున్నాడు, వాళ్ళ పిల్లోడు హార్లిక్స్లో కలిపిచ్చామంటున్నాడు అని చెప్పి. ఇవన్నీ మేము ఎక్కడ చెప్పాం? మీరు జనరలైజ్ చేసి చెప్పడం వల్ల ఇది అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఫలానా వ్యక్తి అలా చెప్పాడు, మీరు ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకున్నారు, మీరు మీ వల్ల ఎవరో ఒకళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ వ్యక్తి అన్ని డిలీట్ చేసుకున్నాడు, ఆ వ్యక్తి అందులో సైడ్ అయిపోయాడు, మీరు స్టిల్ అదంతా మీది మీ మధ్యలో సార్ట్ అవుట్ అయిపోయిన విషయం. అది మీరు ఇచ్చారా ఆ వ్యక్తికి లీగల్ నోటీసులు? సార్ట్ అవుట్ అయిపోయిన విషయాన్ని తీసుకొచ్చి మీరు పెట్టేసి జనరలైజ్ చేసి మమ్మల్ని అందరిని ఎలాగా అంటున్నారు, మమ్మల్ని అందరూ ఎలాగా అంటున్నారని చెప్పేయటం. సరే వద్దు, సరేలే ఈ ఇంటర్వ్యూలు వీటన్నిటి మీద ఏ రియాక్ట్ అవుతాం, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, చెప్పనండి, లెట్స్ ఆడియన్స్ డిసైడ్ అని చెప్పి నేను వదిలేస్తే మీరు కొన్ని స్టేటస్లు పెట్టడం, ఎవరిని వదలం, ప్రతి రీల్కి ప్రతి వీడియోకి సమాధానం చెప్పాలి, అలా జనరలైజ్ చేసి పెట్టడం వల్ల అది ఎవరో ఒకరు మాకు ఫార్వర్డ్ చేయటం, కొంతమంది దాని మీద రియాక్ట్ అవ్వమని అంటాం, కొంతమంది నువ్వు భయపడిపోయావా, నీ సైడ్ తప్పు ఉంది కాబట్టి నువ్వేం మాట్లాడలేదు అంటాం, మళ్ళీ దాని గురించి నేను రియాక్ట్ అయ్యేలా నేను కానీ ఇంకొకరు కానీ వీడియోలు చేయటం. ఏంది ఇది? నేను మా లాయర్ గారితో మాట్లాడినప్పుడు క్లియర్గా దీనికి లాజికల్ కంక్లూజన్ కోర్టులో వస్తుంది అనుకున్నాడు. సరే కోర్టులో చూసుకుందాం అనుకున్నాం. మీరు మీ వర్షన్ చెప్పిన తర్వాత మీరు కోర్టుకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు ఆపర్లేదు, అసలు వద్దని అనట్లేదు నేను, వెళ్ళండి అక్కడ చూసుకుందాం అనుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇలాంటివి పెట్టి మళ్ళీ ఆడియన్స్కి వేరే డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎవరో డాక్టర్స్ మీ మీద కావాలని 2-3 డాక్టర్ పేర్లు పెట్టుకోవడం ఏదో స్టేటస్ పెట్టారు, అది కూడా నాకు ఫార్వర్డ్ చేశారు. పెట్టి ఏదో చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అది అంటున్నారు. మీరు అలాగే ఇంటర్వ్యూలో కూడా స్క్రీన్ షాట్లు చూపిస్తున్నారు. నేను ఏమంటానంటే అందులో మళ్ళీ ఇంకొక యాంగిల్ కూడా ఉండొచ్చు, మీరు ఆలోచించండి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు చూపించిన మెసేజెస్ వరకు మన ఓన్ పీపులే లెండింగ్ సర్టిఫికేట్స్, వాళ్ళ సర్టిఫికేట్స్ ఎవరికే ఇస్తున్నారంటే ఎలా వస్తుందంటే కొన్ని క్లినిక్స్ అందులో మీరు ఉన్నారా లేదా అన్నది మీకు మాత్రమే తెలుసు, తర్వాత కోర్టులో తెలిసిద్ది. కొన్ని క్లినిక్స్ ఏం చేస్తున్నాయంటే కొంతమంది డెర్మాట్స్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని జస్ట్ లైక్ సేమ్ మన బీఫార్మసీ చేసిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని మెడికల్ షాప్లో ఎలా రన్ చేసుకుంటున్నారో తీసుకొని వాళ్ళ క్లినిక్స్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇది ఇంకో క్లినిక్లో ప్రూవ్ అయిన మ్యాటర్. ఇది ఒకే వ్యక్తి ఒకే డెర్మాట్ పేరు మీద 4-5 బ్రాంచ్లు రిజిస్టర్ అయిపోయినాయి. ఆయన చివరికి అందులో లేడు. మళ్ళీ అలా జరుగుతుంది కాబట్టి వాళ్ళు దానికి ఫీల్ అవుతా ఆ మెసేజ్ అలా కూడా ఉండొచ్చు కదా, ఆ యాంగిల్లో కూడా ఉండొచ్చు.
లేదు నిజంగా మిమ్మల్ని వాంటెడ్గా టార్గెట్ చేసి, అంటే మీరు చెప్తున్నారు కదా కొన్ని ఈ పిఆర్ స్ట్రాటజీలు కానీ ఇవి కానీ, నేను ప్రామిస్ చెప్తాను, నాకు అసలు తెలియని కూడా తెలియదు అవి ఎవరు చేస్తున్నారు ఏంటని చెప్పి. నిజంగా మీరు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ప్రూఫ్స్తో కనుక బయట పెడితే నేనే మీకు సపోర్ట్గా దాని మీద వీడియో చేస్తాను. కావాలని ఎవరైనా మిమ్మల్ని కావాలని మీరేం తప్పు లేకపోయినా మిమ్మల్ని దెబ్బేయాలనుకుంటే మీరు వాటిని కూడా జనరలైజ్ చేసేసి వదలకుండా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి అలాంటి వాటి మీద. ఎవరు ఆపరు మిమ్మల్ని. కాన్స్పిరసీ ఉంటే మాత్రం స్టాండ్ తీసుకుంటా అండి మీకు అగైనెస్ట్గా. కాన్స్పిరసీ ఉంటే మీ తప్పు లేకుండా. బట్ మేము పెట్టిన లాజికల్ పాయింట్స్ కానీ కొన్ని పాయింట్స్ కానీ సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత పెట్టినవి. సో నేను ఆడియన్స్కి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది ప్రజెంట్ టీమ్గా నడుస్తుంది, ఇంతకుముందు లేదు. వీళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల కొంతమంది కావాలని మమ్మల్ని ముగ్గురిని కలిపి చేసి ట్యాగ్ చేసి అవి చేసి ఈ చేసిన వల్ల వ్యూస్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రూఫ్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్టుకి ఫర్దర్గా వెళ్తున్నాం కాబట్టి వాటి మీద మాట్లాడాల్సి వస్తుంది కామన్గా. అది ఒక వేదిక మీద నుంచి అయ్యి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ స్టేజెస్ మీద నుంచినా అయ్యి ఉండొచ్చు. సో మీరు చేసింది ఇది, టీం మీరు క్రియేట్ చేసింది ఇది మీ చేతులతో. కలిపి ఎందుకు ట్యాగ్ చేయాలి? నువ్వు ఎవరైనా విడిగా క్వశ్చన్ చెప్తే విడిగానే ఆన్సర్లు వచ్చేవి కదా. ఆయనకి మీరు ఎందుకు చెప్పలేదు? మాకేం తెలియదని చేతులు ఎత్తేద్దు, ఫీడ్బ్యాక్ ఫామ్లో వెళ్ళటం కానీ ఏదైనా లాజికల్గా మళ్ళీ దాని మీద నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా నేను ఆడియన్స్ మాత్రం ఈ విషయం క్లారిటీ చేస్తున్నాను. ఎవరు ఏదైనా పెట్టుకొనియండి, మనం చెప్పాలనుకున్నది మనం చెప్పేసాం. నాకు వీకెండ్ కూడా వర్క్ చేసుకున్నాను నేను. నిజంగా ఏమవుతుందంటే ఫైట్ పర్సనల్ అయిపోతుంది, అగ్లీ అయిపోతుంది, అది 1-on-1 అయిపోతుంది, స్ట్రెస్ఫుల్ అయిపోతుంది అట్ బోత్ ద ఎండ్స్. వేరే విషయాల మీదకి ఫోకస్ అల్లట్లా. ఇప్పుడు కూడా నేను స్టోరీ IPL 2025 ఎవరు గెలుస్తారో అని చెప్పి స్టోరీ పెట్టబోయి 2025 అనబోయి 2024కి వెళ్ళిపోయింది. ఆ ఇయర్స్ వాటి మీద రీసెర్చ్, లేదంటే వాటి మీద ఎవరైనా మాట్లాడటం, వాటి గురించి ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం, అలా వెళ్ళిపోతుంది. సో నేనైతే ఫర్దర్గా దీని మీద ఇంకా వీడియోలు మాత్రం ఏది రియాక్ట్ అవ్వాలనుకోవట్లా. ఖచ్చితంగా కోర్టులో మాట్లాడుకుందాం, కోర్టులోనే తెలుసుకుందాం. లాయర్ గారిని అడిగినప్పుడు కూడా దీనికి లాజికల్ కంక్లూజన్ అక్కడే వస్తుంది అన్నారు. సో అక్కడే మనం చెప్పాలనుకున్నది మనం చెప్పేసాం. నౌ పీపుల్ వాళ్ళకి తెలుసు, అట్లీస్ట్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే నేను రీచ్ అయ్యాను, మా థాట్స్ రీచ్ అయ్యి అని నాకు అనిపిస్తుంది. డెర్మాట్స్ అంటే ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు, ఏ ట్రీట్మెంట్కి ఎవరి దగ్గరికి వెళ్ళాలని తెలుసుకున్నారు. ఎంక్వైరీ చేయాలి, ఖచ్చితంగా రివ్యూస్ చదవాలి. కోర్టులో మాట్లాడుకుందాం, గట్టిగానే మాట్లాడుకుందాం, ఇంకా బలంగా మాట్లాడుకుందాం, ఎంత కావాలంటే అంత మాట్లాడుకుందాం, ఎన్ని ప్రూఫ్లు కావాలంటే అన్ని ప్రూఫ్లు పెడదాం. ఇంకా చాలా ఉన్నాయి. సో అక్కడ చూసుకుందాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం సోషల్ మీడియాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.